రాష్ట్రంలో సింగరేణి ప్రధానమైనటువంటి సంస్థ. బహుశా రాష్ట్రంలో అత్యంత పెద్ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అది. సింగరేణిలో ఇవాళ కార్మిక వర్గంలో పూర్తిగా అసంతృప్తి చోటు చేసుకుని ఉన్నది వివిధ కారణాల వల్ల. వీటిని సరిదిద్దటానికి ప్రభుత్వం సంబంధిత మంత్రులు కానీ లేదా ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికులతో సంబంధం ఉన్న నియోజకవర్గాల ప్రతినిధులు కానీ వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ ముఖ్యమంత్రి గారే స్వయాన ఏర్పాటు చేస్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లేకుంటే సింగరేణి కూడా కొద్ది రోజుల్లోనే కనుమరుగై మొత్తం ప్రైవేట్ పరమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అధ్యక్ష. దానికి సంబంధించి కొన్ని అంశాలు సమయం తీసుకోకుండా నేను పాయింట్ వైజ్గా చదివి త్వరగా ముగిస్తాను అధ్యక్ష. ఒకటి, అక్కడ మెడికల్ పద్ధతి ఒకటి ఉండేది, అంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొరకు. కోర్స్ అది అంతకుముందు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు గారు తీశారు, వాస్తవమే. మళ్ళా కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. అది ఇప్పుడు సరైన పద్ధతుల్లో అమలు చేయట్లేదు అధ్యక్ష. సరైన పద్ధతులు దాన్ని చేయకపోవటం వలన కార్మిక వర్గంలో చాలా అసంతృప్తి ఉంది. అదేవిధంగా ఇప్పుడు వయసు 35 నుంచి 40 సంవత్సరాలు పెంచారు కారుణ్య నియామకాలు. దాన్ని వివిధ కారణాలతో ఎలో చేయట్లేదు. మెడికల్ బోర్డు కూడా పేరుకి నేమ్ సేక్ జరుపుతున్నారు తప్పితే కార్మికుల పిల్లలకి అవకాశం కల్పించట్లేదు. సొంత ఇంటి పథకం లేదు అక్కడ. దానికోసం చిన్న చిన్న పరిశ్రమలే సొంత ఇళ్ళు కట్టిస్తున్నారు. అలాగే మారు పేర్ల సమస్య పరిష్కారం. మారు పేర్లతో ఆ రోజుల్లో ఎక్కేవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇవాళ అన్యాయం అవుతున్నారు. వాళ్ళకి అవకాశం కల్పించాలి. అలాగే నూతన గనుల ఏర్పాటుకు సంబంధించి మనం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ యాక్ట్ వల్ల మన సింగరేణికి వచ్చే మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. సాధ్యమైన మేరకు సింగరేణి వాటిని సంపాదించుకోవాలి. సంపాదించుకున్న తర్వాత అక్కడ బొగ్గు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణి కార్మికులు చేయాలనే నిబంధన ఉంది. దాన్ని ఉల్లంఘిస్తున్నారు అధ్యక్ష. ఆ బొగ్గు వరకైనా సింగరేణి కార్మికులకు అవకాశం ఇవ్వాలి. అలాగే సింగరేణికి దాదాపు 43,000 కోట్ల బకాయిలు జెన్కో సంస్థ ఉంది అధ్యక్ష. దాన్ని ఏదో ఒకటి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించి పెర్క్స్ అని ఉంటుంది అధ్యక్ష. దానిపైన కోల్ ఇండియాలో వాళ్ళకి ట్యాక్స్ రిఫండ్ చేస్తున్నారు, మన దగ్గర లేదు అధ్యక్ష. అలాగే సింగరేణిలో రాజకీయ జోక్యం తరచు ఎక్కువ అవుతుందనే ఒక విమర్శ కార్మికుల నుంచి వస్తుంది. ఈ అన్ని అంశాలపైన నేను మీకు నోట్ కూడా వివరంగా ఇస్తాను. దానిపైన ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తే మనకున్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని కాపాడుకోవచ్చని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో సెలవు అధ్యక్ష.